12వ అధ్యాయము 9వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 9వ వచనం నుంచి 16వ వచనం వరకు. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయగలవాడొకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో, నీ చెయ్యి చాపుము అనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చట నుండి వెళ్ళిపోయెను. బహుజనులు ఆయనను వెంబడింపుగా ఆయన వారినందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదివిన వాక్య భాగాన్ని బట్టి ఒక అంశాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఏమిటంటే స్వస్థత. ఏమిటి? స్వస్థత. ఈ స్వస్థత అనేది మనము ఎక్కువ శాతం శరీర సంబంధంగానే ఆలోచిస్తూ ఉంటాం. ఏదైనా జ్వరం వస్తేనో, ఏదైనా జబ్బు, వ్యాధి, రోగం వస్తే దాని గురించినటువంటి స్వస్థతను గురించే ఆలోచిస్తూ ఉంటాం. కానీ స్వస్థత అనేది ఒక గొప్ప సమూహము లాంటిది అన్నమాట. ఒక పెద్ద సమూహము లాంటిది. అందులో అన్ని కోణాల్లో మనం ఆలోచన చేస్తే మనస్సు సంబంధమైనటువంటి స్వస్థత, హృదయ సంబంధమైన స్వస్థత, శరీర సంబంధమైన స్వస్థత, ఆత్మ సంబంధమైన స్వస్థత. అలాగే మానవుడు వేటితో ముడిపడి ఉన్నాడో, వేటిలో కొదువ కలిగి ఉన్నాడో వాటన్నిటి నుంచి స్వస్థత అన్నమాట. కాబట్టి ఇది ఒక పెద్ద సముద్రం లాంటిది, అగాధం లాంటిది. అయితే వీటన్నిటికీ చాలిన దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాము. ఇందులో ఒక 4 విషయాలు నేను మీతో క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. మొదటిది సమాజ మందిరములో స్వస్థత. రెండవది యేసయ్యను వెంబడించిన వారికి స్వస్థత. మూడవది యేసయ్యను వెదికే వారికి, ఆయన యొద్దకు వచ్చేవారికి స్వస్థత. నాలుగవది ప్రభువును ఆహ్వానించిన వారికి స్వస్థత. చూడండి, మొదటిది ఏంటి? సమాజ మందిరములో స్వస్థత. రెండవది యేసయ్యను వెంబడించిన వారికి స్వస్థత. మూడవది
యేసయ్యను వెదికే వారికి, ఆయన యొద్దకు వచ్చేవారికి స్వస్థత. 4వది, ప్రభువును ఆహ్వానించే వారికి స్వస్థత. హల్లెలూయా. మొదటిది ఇప్పుడు సమాజ మందిరములో స్వస్థత. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగము ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఇప్పటికి 2024 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. సమాజ మందిరమునకు ప్రభువు వచ్చాడు. అక్కడ ఓచ చేయగలిగిన వాడు ఒకడున్నాడు అన్నమాట. ఓచ చేయగలిగిన వాడు అంటే మనము అంగవైకల్యము అని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఒక చెయ్యి బాగుంది, ఒక చెయ్యి ఓచ చెయ్యి అన్నమాట. అది ప్రభువు విశ్రాంతి దినం. అంటే ఇప్పుడు మనకు ఆదివారం ఎట్టో అప్పుడు వాళ్ళకి శనివారము విశ్రాంతి దినం. మరి విశ్రాంతి దినాన దేవుణ్ణి పరిశుద్ధంగా ఆరాధించాలి, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకోవాలనే ఆజ్ఞ ఉంది. అది దేవుడు తను ఏర్పరచుకున్న ప్రజలందరూ దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ఆయన్ను సేవించాలని, ఆయన ఆరాధించాలని, ఆయన సన్నిధిలో వారికి దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చదివి ధ్యానించాలని, వాళ్ళందరూ ఒకరినొకరు దేవుని యొక్క ధర్మశాస్త్రము చొప్పున వాళ్ళు ప్రవర్తించడానికి, నడిచేదానికి, ఒకరొకరు పురుకొల్పుకోవడానికి వాళ్ళకి దేవుడు ఆ యొక్క దినాన్ని ఏర్పాటు చేశాడనమాట. హల్లెలూయా. అది ఆయా ప్రాంతాల్లో యూదులు సమాజ మందిరాలు ఏర్పాటు చేసుకున్నారు. అంటే యూదులందరూ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఒక మందిరం కట్టుకొని ఆ మందిరంలో చేరి, అవి కొన్ని హౌస్ చర్చెస్ లాగా కూడా ఉండేవన్నమాట. అంటే ఒక విశాలమైన ఇంట్లో కూర్చునేవాళ్ళు. అలాగన వాళ్ళు యూదులు సమకూడేవాళ్ళు అన్నమాట అక్కడ సమాజంగా. ఇప్పుడు మనము చర్చి కట్టుకున్నప్పటికీ ఇప్పుడు మనం కూడుకున్నది ఎక్కడంటే క్రైస్తవుల సమాజం. అందుకని క్రైస్తవ సమాజ మందిరము అని మనల్ని అనొచ్చు అన్నమాట. హల్లెలూయా. వాళ్ళు ఆ రోజుల్లో యూదుల సమాజ మందిరం అన్నట్టు మనలను క్రైస్తవుల సమాజ మందిరం, అంటే క్రైస్తవులు సమాజంగా కూడి వారి దేవుడైన, వారి ప్రభు అయిన యేసుక్రీస్తును హృదయపూర్వకంగా సేవించి, ప్రేమించి, ఆయనతో సహవాసం చేయడానికి, ఆయన వాక్కులు వినడానికి, ఆయన వాక్కులు ధ్యానించడానికి, ఆయన ఆత్మ అభిషేకం పొంది ఆయన ఆత్మ నడిపించిన ప్రకారము నడవడానికి, అలాగనే ఒకరొకరు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, పురుకొల్పుకోవడానికి, పవిత్రురాలైన పెండ్లి కుమార్తెగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, పురుకొల్పుకుంటూ సిద్ధపరచబడ్డానికి క్రైస్తవ సమాజ మందిరము ఉంది అనేది మనం ఇప్పుడు గమనించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా సమాజ మందిరంలో వాళ్ళు కూడుకునే వాళ్ళు, అదేవిధంగా మనం కూడా దేవుని సన్నిధిలో మనం కూడుకునే సమయాల్లో తప్పనిసరిగా మనం సమాజంగా కూడుకోవాలి, దాన్ని మానకూడదు. దీనికి దేవుడు ఆ యొక్క ఆజ్ఞనిచ్చాడు ఆనాడు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకోండి అని. ఇప్పుడు మనకు ఆదివారం మనము ఆరాధన జరుపుకుంటున్నాం. మరి దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క సమాజంగా కూడినటువంటి మన మధ్యకు ప్రభు వస్తాడు అనేది మనము స్థిరముగా మన హృదయాల్లో ముద్రించుకోవలసిన విషయం. హల్లెలూయా. చెప్పండి, ఎవరు వస్తారని? మనం అందరము వచ్చినప్పుడు కనీసం ఇద్దరు వచ్చి చేరినా కూడా ప్రభు వాళ్ళ మధ్యకు వచ్చేస్తాడనమాట. ఇప్పుడు మన మధ్య ప్రభు ఉన్నాడు అన్నటువంటి విశ్వాసము మన జీవితంలో ఉండాలి. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. ఆయన వస్తాడు, మనలను చూస్తాడు. ఆ రోజు ఆ యొక్క సమాజ మందిరంలోకి వచ్చాడు. అక్కడ
ఈ ఊచ చేయగలిగినటువంటి వాడిని చూశాడనమాట. వాడిని ఎలాగైనా ప్రభు స్వస్థపరుస్తాడని వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు విశ్రాంతి దినాన స్వస్థపరచకూడదని దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ఒక ఆలోచన చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం విన్న ప్రకారము ఎందుకు దేవుడు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి అని చెప్పాడో ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టి వీళ్ళు స్వస్థపరచకూడదు, లేక అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పి అసలైన ఉద్దేశాన్ని పక్కన పెట్టి వాటి గురించి మాట్లాడడం, ప్రభువుని ప్రశ్నించడం మనం చూస్తాం. మరి వాళ్ళు ప్రభువుని, ఆ పరిచయులు ఏమన్నారంటే విశ్రాంతి దినాన స్వస్థపరచడము న్యాయమా అన్నాడు. అప్పుడు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. మీకు ఎవరికైనా ఒక గొర్రె ఉండింది అనుకో, అది ఒక గోతిలో పడిపోయింది, మరి దాని విశ్రాంతి దినమని వదిలేస్తారా? ఆ రోజు దానిని బయటికి తీసి దాని ప్రాణాన్ని కాపాడరా? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినాన ఈ యొక్క వ్యక్తిని స్వస్థపరచడము ధర్మమే, న్యాయమే అని చెప్పి ఆ ఊచ చేయగల వాడిని చూసి ఆ ఊచ చేయిని చాచమని ప్రభువు చెప్పాడనమాట. హల్లెలూయా. అప్పుడు అతనికి స్వస్థ వచ్చేసింది. ఎలాంటి స్వస్థ వచ్చిందంటే ఆ రెండవ చేయిలాగా ఈ చేయి కూడా అయిపోయింది అనమాట. హల్లెలూయా. అంటే బాగుండే చేయిలాగా అది కూడా అయిపోయింది. దీన్ని బట్టి ఒక అద్భుతమైన రహస్యాన్ని మీకు చెప్తాను. హల్లెలూయా. యేసు ప్రభు సృష్టికర్త అనేది మనకి ఇక్కడ బాగా అర్థమవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి ఆ చెయ్యి ఎలా ఉందో రెండవ చెయ్యి ఆ విధంగా ఈ చేతిని కూడా చేయగలిగాడు. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాము. హల్లెలూయా. మాట మాత్రం సెలవిస్తే సమస్తము సృష్టించబడింది కదా. హల్లెలూయా. కాబట్టి ప్రభు సృష్టికర్త, మన ప్రభు అయిన యేసు సృష్టికర్త. హల్లెలూయా. అంగవైకల్యాన్ని ఆయన బాగు చేసేస్తాడనమాట. అంటే సృష్టి ఆదిలో లేకపోతే తల్లి గర్భంలో దేవుడు సృష్టించినటువంటి సృష్టి ఎలా ఉందో, మంచి పిండము, మంచి బిడ్డ ఎలా ఉన్నాడో ఆ విధంగా అంగవైకల్యాలు కలిగిన వాళ్ళను కూడా దేవుడు చేయగలడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఇది శరీర విషయంలోనైనా సరే ఆత్మీయ అంగవైకల్యాలు కలిగిన వాళ్ళను కూడా దేవుడు బాగు చేయగలడు సంపూర్ణంగా. హల్లెలూయా. అందుకని ఇందాక చెప్పాను, ఇది ఒక పెద్ద సముద్రం లాంటిది. అన్ని విషయాలకు చాలినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. మనసు విషయంలో, హృదయం విషయంలో, శరీర విషయంలో, ఆత్మ విషయంలో, ఆర్థిక విషయాల్లో ఏవైనా చెప్పుకోండి, అన్ని విషయాలకు చాలినటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చూడండి, సమాజ మందిరంలో ప్రభువు స్వస్థత చేశాడు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? ఇప్పుడు మనం అందరం కూడినటువంటి క్రైస్తవ సమాజ మందిరమైన మన యొక్క సమాజ మందిరంలో ప్రభువు ఇప్పుడు ఎవరికైతే ఎలాంటి స్వస్థత కావాలనో అది ఆయన చేస్తాడు. అర్థమైందా? చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఎలాంటి స్వస్థత అయినా సరే ఆయనకు మాత్రమే సాధ్యము. కొత్త అవయవాలు కూడా ఆయన సృష్టించి, చేయి చాచమంటే అది పొడుగ్గా వచ్చేసింది. ఈ చేయి మాదిరి, బాగుండే చేయి మాదిరి అది కూడా వచ్చేసింది. సృష్టికర్త. హల్లెలూయా. దేవుడు సెలవిస్తే అది జరుగుతుంది కదా. అలాగనే మన జీవితాల్లో ఏ విషయంలో అంగవైకల్యాలు ఉన్నాయో అన్నిటినీ తీసివేసి సంపూర్ణంగా దేవుడు స్వస్థపరచగల దేవుడని ఈ రాత్రి మనం విశ్వసించాల. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాము. లూకాసు వార్త 13వ అధ్యాయము. లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. చదవండి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి
రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమ పరిచెను. చప్పలు కొట్టి దేవుని మహిమ పరుస్తాము. హల్లెలూయా. సమాజ మందిరంలో దేవుడు చేసిన అనేక కార్యాల్లో ఇది కూడా ఒక కార్యం అన్నమాట. హల్లెలూయా. ఈ యొక్క సమాజ మందిరానికి ప్రభు వచ్చాడు. అక్కడ 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయినటువంటి ఆ స్త్రీ అక్కడ పరిచర్య చేస్తూ ఉంది. ఆమెను చూశాడు ప్రభు. ఆమెను చూసి జాలిపడ్డాడు, కనికరపడ్డాడు. ఆమెను పిలిచి ఆమె యొక్క బలహీనత నుంచి విడుదల కలగాలని ఆమె మీద చేయి పెట్టాడంతే. హల్లెలూయా. చక్కగా నిలబడింది అన్నమాట. చక్కగా నిలబడింది. అందరూ అనుకుంటున్నారు ఆమె పుట్టుకతోనే అలాగ పుట్టిందో, లేకపోతే మధ్యలో ఏమైనా అలాగ వంగిపోయిందో అనుకుంటూ ఉన్నారన్నమాట. అయితే అక్కడ జరిగింది ఏమిటంటే 16వ వచనాన్ని చూస్తే, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి విడిపింపతగదా అని అతనితో చెప్పాను. ఆమె అలాగ వంగిపోవడానికి కారణం ఏమిటో ఇక్కడ రాయబడింది. ఏంటంటే సైతాను బంధించి పెట్టాడంట. ఏంటి? సైతాను బంధించాడు వాడి కట్ల చేత. ఇప్పుడు యేసు ప్రభు అక్కడికి వచ్చి ఆ సైతాను బంధకాల్లో నుంచి, ఆ సైతాను కట్ల నుండి ఆమెను విడుదల చేశాడు. హల్లెలూయా. ఆయన సెలవిచ్చాడు అన్నమాట. ఆమెను చూచి రమ్మని పిలిచి 12వ వచనం, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరిచెను. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. ప్రియులారా, చాలామందికి తెలియదు. అనేక మంది శరీర బలహీనతలు, రకరకాల బలహీనతలు, భయంకరమైనటువంటి నడుములు పడిపోవడం, నడుములు వంగిపోవడం, చెవుడు, మోగ, నానా విధాల జబ్బులు. మనం బైబిల్లో ఆయా సందర్భాల్లో మనం చూస్తే ఇవన్నీ సైతాను ద్వారా, దురాత్మలు, దయ్యాల ద్వారా కలుగుతున్నాయని మనకు అనేక సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. వీటన్నిటి నుంచి విడుదల ఎవరంటే యేసయ్య ద్వారానే. చప్పలు కొట్టి దేవుని మహిమ పడతాం. ప్రైజ్లా. ఈ సైతాను దురాత్మల నుండి, దయ్యాల నుండి, చీకటి శక్తుల నుండి, అపవిత్రాత్మల నుండి విడుదల యేసు నామములోనే, అంతే. ఇంకా వేరే నామంలో వాటిని ఎవ్వరు కూడా వాటి నుండి విడుదల చేయలేరు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు యేసయ్యకే అధికారం ఇచ్చాడు. యేసు ప్రభు ఆ తర్వాత ఆయన శిష్యులకు అధికారం ఇచ్చాడు అనమాట. తండ్రి యేసయ్యకి ఇస్తే, హల్లెలూయా, యేసయ్య తన శిష్యులకు ఇచ్చాడు. అందుకని ఇప్పుడు యేసు ప్రభు తరువాత ఆయన శిష్యులైనటువంటి వారు ఆ కార్యాలు చేస్తున్నారన్నమాట. కాబట్టి మన జీవితాల్లో ఎవరెవరు నానా విధాలుగా వంగిపోయి ఉన్నారు. శరీర బలహీనతలు కావచ్చు, ఆత్మీయ బలహీనతలు కావచ్చు, ఆత్మీయంగా వంగిపోయిన వాళ్ళు, ఆత్మీయంగా పడిపోయిన వాళ్ళు. వంగిపోయిన వాళ్ళు అంటే భూమికి చక్కగా నిలబడే వాళ్ళు వంగి ఉంటారు అనమాట. దాని అర్థం ఏంటంటే ఒకప్పుడు ప్రభువులో చాలా చక్కగా ఉన్నటువంటి వాళ్ళు సగము చచ్చిన జీవితం, లేక సగము పడిపోయిన జీవితం. బాగా వాక్యం చదివే వాళ్ళు సగము తగ్గిపోవడం, బాగా ప్రార్థన చేసేవాళ్ళు సగానికి తగ్గిపోవడం, బాగా దేవుని సేవకు పరిగెత్తే వాళ్ళు సగానికి తగ్గిపోవడం, బాగా దేవునికి దశంభాగాలు ఇచ్చేవాళ్ళు, కానుకలు ఇచ్చేవాళ్ళు, లేక ఇంకా దేవుని చిత్త ప్రకారము సంతోషంగా ప్రారంభ దినాల్లో ఇచ్చేవాళ్ళు సగానికి పడిపోవడం. ఇలాగ అనేక మంది రకరకాలుగా ఆత్మీయ జీవితంలో కూడా పడిపోయినటువంటి వాళ్ళు. రెగ్యులర్గా అన్ని వారాలు గుడికొచ్చేవాళ్ళు ఇప్పుడు ఏదో 2 వారాలు లేక 1 వారమో లేక ప్రభు బళ్ళు ఇచ్చే రోజున వచ్చి సరిపెట్టుకునేవాళ్ళు. వీళ్ళందరూ దయ్యాల చేత, సైతాను, దురాత్మలు, దయ్యాల చేత బంధించబడిపోయినటువంటి వాళ్ళు అన్నమాట.
అయితే వీళ్ళకి ఎక్కడ విడుదల వస్తుందంటే దేవుని సన్నిధిలోనే విడుదల వచ్చేది. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. సమాజ మందిరంలోనే విడుదల వచ్చేది. అందుకని వాళ్ళని ఎలాగైనా సరే దేవుని యొక్క సన్నిధికి వాళ్ళు వచ్చేటట్టు మనం చేయగలగాలి. వాళ్ళు తీసుకొని వచ్చి పెట్టాలి. వాళ్ళు పెద్ద వయసు వాళ్ళైనా సరే, యవనస్తులైనా సరే, పిల్లలైనా సరే, వృద్ధులైనా సరే దేవుని సన్నిధికి రాగలిగితే హల్లెలూయా, సమాజ మందిరానికి వచ్చి దేవుడు ఆ వంగిపోయినటువంటి స్త్రీని బాగు చేసినట్టుగా ఆ సగము వంగిపోయినటువంటి, సగము పడిపోయిన జీవితాల్లో ఉన్నటువంటి వారిని ఆయన చక్కగా మరలా నిలబెడతాడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. దేవుని సన్నిధికి రాకుండా అలాగే ఉంటే సగం పడిపోయిన వాళ్ళకి పూర్తిగా పడిపోయే ప్రమాదం, కంప్లీట్గా చచ్చిపోయే ప్రమాదం, ఆత్మీయంగా చచ్చిపోయే ప్రమాదం అన్నమాట. అందుకని దేవుని యొక్క సన్నిధిని, క్రైస్తవ సమాజ మందిరాన్ని మనం వదిలిపెట్టకూడదు. హల్లెలూయా. ఆనాడు వాళ్ళు ఏ విధంగా యూదులు తమ సమాజ మందిరంలో చేరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు, అదేవిధంగా మనం ఇప్పుడు క్రైస్తవ సమాజ మందిరాలైన మన మందిరాల్లో తప్పకుండా సమాజంగా కూట మానక తప్పనిసరిగా కూడినప్పుడు ఈ సకల సాతాను బంధకాల నుండి, కట్ల నుండి విడుదల పొంది మనం చక్కగా ఉంటాం అన్ని విషయాల్లో. హల్లెలూయా. అన్ని విషయాల్లో చక్కగా ఉంటాం ప్రియులారా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. ఈ సాతాను అంధకార చీకటి శక్తుల బంధకాల నుంచి తప్పనిసరిగా దేవుడు ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో ఉన్న వాళ్ళకి విడుదల దయచేస్తాడు. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతస్తా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగుగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. హల్లెలూయా. చూసారా, ఆ బేతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలుగా పడి ఉన్నటువంటి యొక్క పక్షవాయువు రోగముతో ఉన్నటువంటి వ్యక్తిని ప్రభువు చూచి విడుదల చేశాడని ఇక్కడ రాయబడింది. అతన్ని కనికరించాడంట. నిజంగా ప్రియులారు చూడండి, ఇది కూడా అక్కడ కోనేరు దగ్గర రోగులు గుంపులు గుంపులుగా ఉన్నారు. అలాగే దేవుని యొక్క సన్నిధికి ఎంతో కాలంగా నువ్వు వస్తూ ఉండొచ్చు. చర్చికి, క్రైస్తవ సమాజ మందిరానికి కొన్ని ఏండ్ల నుంచి నువ్వు వస్తూ ఉండొచ్చు. నీ జీవితంలో ఇంకా నీవు అనుకున్నది నీకు జరగకపోవచ్చు. అయినా నిరాశ చెందొద్దు. హల్లెలూయా. కాలాలు, సమయాలు దేవుని స్వాధీనములో ఉన్నాయి. ఒక రోజు వస్తుంది, హల్లెలూయా, దేవుని చిత్తమైన సమయంలో ఆయన నిన్ను చూస్తాడు, నిన్ను కనికరిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాడు. అతను అన్నాడు, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు ప్రభు అని. కానీ యేసయ్య అంటున్నాడు, అంటే ఆడు అనలేదు కానీ ఎవరు చేయలేదా, నేనున్నాను నీకు సహాయం చేసేవాడిని, నేను వచ్చాను నీకు సహాయం చేయడానికి, నేను వచ్చాను నీకు స్వస్థత ఇవ్వడానికి. నీవు ఇంకో కోనేరులో దిగాల్సిన అవసరములే, నేనే ఆ దూతను. హల్లెలూయా. నేనే ఆ నీళ్లను కదిలించి విశ్వాసంతో ఆ నీళ్ళలో దిగిన వాళ్ళని స్వస్థపరిచింది నేనే వచ్చేసా. ఇదిగో నేనే సెలవిస్తున్నా, నీ పరిపెత్తుకొని నువ్వు నడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాను. ఎన్నో రోజులుగా, ఎన్నో నెలలుగా, లేక సంవత్సరాలుగా నీవు
అనేక సమస్యలతో బంధించబడి ఉన్నావేమో, కానీ దేవుడిని నువ్వు విడవకుండా, దేవుని సన్నిధిని విడవకుండా నువ్వు అలాగనే కనిపెట్టుకొని ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను ఒక రోజున చూస్తాడు, నిన్ను కనికరిస్తాడు, నీకు స్వస్థతను ఆయన దయచేస్తాడు, సంపూర్ణ విడుదల దయచేస్తాడని నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. ఇలాంటి సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి ప్రియులారా. రెండవది, యేసయ్యను వెంబడించిన వారికి స్వస్థత. యేసయ్యను, మొదటిది సమాజ మందిరములో స్వస్థత. గుర్తుపెట్టుకోండి, అందుకనే దేవుని సన్నిధిని విడిచిపెట్టబాకండి. క్రైస్తవ సమాజ మందిరమైనటువంటి సంఘాన్ని విడిచిపెట్టబాకండి. హల్లెలూయా. రెండవది, యేసయ్యను వెంబడించిన వారికి స్వస్థత. మనం చదివిన వాక్య భాగంలో మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 15-16 వచనాలు ఒకసారి చదువుకుందాం. యేసు ప్రభు అంట ఆ సంగతి తెలుసుకొని అక్కడ నుండి ఆయన వెళ్ళిపోయాడంట. బహుజనులాయనను వెంబడింపగా ఆయన వారందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను. యేసు ప్రభు ఆ యొక్క విశ్రాంతి దినాన స్వస్థపరిచాడని ఆ పరిచయులు ఒక గుంపును తయారు చేసుకొని యేసు ప్రభువును ఎలా చంపాలి అని ప్లాన్ చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఆ విషయం తెలుసుకొని ఆయన అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. అయితే అనేక మంది బహుజన సమూహం హల్లెలూయా ఆయన్ని వెంబడించారంట. రకరకాల జబ్బులు, రోగాలు, వ్యాధులతో ఉన్నటువంటి వారు వెంబడించారంట. ప్రియులారా, ప్రభు వాళ్ళందరినీ స్వస్థపరిచాడంట. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యేసు ప్రభువుని విశ్వసించి ఆయన్ని వెంబడించిన వాళ్ళని దీని అర్థం. యేసు ప్రభువుని విశ్వసించి ఆయన్ని వెంబడించారు వాళ్ళందరినీ, ఒక్కరిని కూడా తప్పిపోకుండా ఆయన స్వస్థపరిచాడు. నీవు నేను వెంబడించాల్సింది నిన్ను నన్ను స్వస్థపరచడానికి. కలువరి శిలువలో మన రోగాలని తన మీద వేసుకొని, మన జబ్బులు వ్యాధులను తన మీద వేసుకొని ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలుగజేశాడే ఆ ప్రభు అయిన సిలువ వేయబడిన క్రీస్తును. సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన మృత్యుంజయుడైన క్రీస్తుని మనం వెంబడించాలి. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. అనేక మంది నేనే క్రీస్తునని చెప్పి లోకంలో వచ్చేసినటువంటి అనేక మంది వచ్చేస్తున్నారు. మరి వాళ్ళని వెంబడించేది కాదు, లేకపోతే దైవజనులను వెంబడించేది కాదు. దైవజనులు, సంఘము అందరూ యేసయ్యనే వెంబడించాలి. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య అక్కర్లే, స్వస్థత జరుగుతుందంటే ఆ పాస్టర్ గారి చేయి వాసి చాలా మంచిదంట, ఆ పాస్టర్ గారు పెళ్లి చేస్తే వాళ్ళకి క్షేమం జరుగుతుందంట, ఆ పాస్టర్ గారు చేయి పెడితే స్వస్థత జరుగుతుందంట, ఆ పాస్టర్ గారు సంఘానికి పోతే మేలు జరుగుతుందంట. ఇలాగూ అనేక మంది అనుకుంటూ ఉండడం చూస్తున్నాం. అంటే వాళ్ళు ఎలా చూస్తున్నారంటే, ఒక డాక్టర్ కాడికి వెళ్తే ఆ డాక్టర్ చేయాల్సి మంచిది, ఆ డాక్టర్ మంచి మెడిసిన్ ఇస్తాడు, ఒక పెద్ద హాస్పిటల్, ఇలాగా ఆలోచిస్తున్నారు. కానీ అసలు పాస్టర్ ద్వారా ఇవన్నీ జరగడానికి కారణం ఎవరు? చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. పాస్టర్ ద్వారా ఇవన్నీ జరగడానికి కారణం ఎవరు? పాస్టర్లో ఉన్న ప్రభువు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. ప్రైజ్గా. కాబట్టి పాస్టర్ కాదు కావాల్సింది, పాస్టర్లో ఉన్న ప్రభువు కావాలా. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. ఇప్పుడు పాస్టర్ కూడా ప్రభువును వెంబడించకుండా ఏదైనా చేయాలని అంటే సాధ్యమవుతుందా? అది మోసమైపోతుంది. ప్రభువు లేకుండా ఎవరు ఏం చేయగలుగుతారు? కాబట్టి అనేక మంది ప్రభువు లేకుండా రకరకాలుగా మనుషులను భ్రమపెట్టేస్తున్నారు. ప్రవచనాలు చెప్పి, లేకపోతే హిప్నాటిజం ద్వారా, లేకపోతే కనుకట్టు ద్వారా, గారడి సీమోనులాగా అనేక మంది ఈ లోకంలో పుట్టగొడుగుల్లాగా సేవకురాండ్రు, ప్రవక్తలు లేచి ప్రజలను మోసం చేస్తున్నారు. అందుకని నేను జ్ఞాపకం చేస్తున్నా, వెంబడించాల్సింది యేసయ్యనే. హల్లెలూయా. అలాగని పాస్టర్ తోసేయమని కాదు, పాస్టర్ దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి ఒక సాధనం. హల్లెలూయా. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి ప్రభువుని విశ్వసించాలా. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. పాస్టర్లో ఉన్న ప్రభువుని వెంబడించాలా. పాస్టరు, సంఘము అందరూ కలిసి ప్రభువునే వెంబడించినట్లయితే అందరికీ మేలులు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. దేవునికి సమస్తము సాధ్యం.
సాల్మాన్ పాస్టర్కి సమస్తం సాధ్యం కాదు, యేసయ్యకు సమస్తము సాధ్యం. ఏ పాస్టర్కి కూడా సమస్తం సాధ్యం కాదు, యేసయ్యకే సమస్తము సాధ్యం. ఎందుకంటే ఆయనే దేవుని సొంత కుమారుడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. హల్లెలూయా. కాబట్టి ఎవరమైనా సరే వెంబడించాల్సింది యేసయ్యని. ఎవరు వెంబడంటే వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రభువే చెప్పాడు, మత్తయి సువార్త 24వ అధ్యాయం క్షుణ్ణంగా చదివితే, నా పేరట అనేక మంది వచ్చి మోసం చేస్తారు, వాళ్ళను వెంబడించొద్దు అని చెప్పాడు. ప్రభువే చెప్పాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళి చదువుతారా? చదివి చూడండి. హల్లెలూయా. యేసు ప్రభువే స్పష్టంగా ఈ లోకంలో ఉన్నప్పుడు నీ రాకడకు సూచనలు ఏమిటని అడిగిన వారికి ఆయన శిష్యులను కూర్చోబెట్టుకొని వారికి చెప్పిన అమూల్యమైన కడవరి దినాల్లో జరగబోతున్న విషయాలు చాలా స్పష్టంగా చెప్పాడు. హల్లెలూయా. నా పేరట అనేకులు వచ్చి మోసం చేస్తారు, యేసు ప్రభు అక్కడున్నాడు ఇక్కడున్నాడు రండి అని చెప్పి పిలుస్తారు, వెళ్ళొద్దు, నా రాకడ తూర్పున మెరుపు పుట్టి పడమట వరకు వ్యాపించినట్టుగా ఉంటుందని చెప్పాడు. చప్పలు కొట్టి దేవునికి ఘనత తెస్తాం. చప్పలు కొట్టండి. హల్లెలూయా. కాబట్టి ఎవరిని వెంబడించాలి మనము? మన ప్రభు అయినా యేసయ్యనే గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. భ్రమపరిచే ఆత్మల లోకంలో విచ్చలవిడిగా ఉన్నాయి, మంచి సంబంధాలు తెంచేస్తున్నాయి. ప్రభు ఏర్పరచుకున్న పాస్టర్తో ఉన్న సంఘము ఈ క్రమాన్ని విడిచిపెట్టి రకరకాలుగా ఆ లోకంలో అనేక మంది దేవుడు చేర్చిన సంఘాన్ని కూడా విడిచిపెట్టేసి చాలా భ్రష్టు పట్టిపోవడం మనము చూస్తున్నాం. అలా జరగకూడదు. అలాగా నువ్వు జీవించినట్లయితే నీ జీవితంలో ఏ మేలు పొందుకోలేవు, ఏ స్వస్థత, ఏ టైప్ ఆఫ్ స్వస్థత కూడా, ఏ విధమైన స్వస్థత కూడా నువ్వు పొందుకోలేవు. కాబట్టి ప్రభువుని వెంబడించాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుంచి 31 వచనం వరకు చదువుతాం. హల్లెలూయా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుంచి 31 వరకు. యేసు అక్కడ నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన ఎద్దుకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగుగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. ఇద్దరు గుడ్డి వాళ్ళు యేసు ప్రభుని వెంబడించారంట ప్రియులారా. హల్లెలూయా. దావీదు కుమారుడా, మమ్మను కరుణించుమని ఆయన వెంబడించారు. ప్రభు ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రభువుని వెంబడిస్తూ ఆ ఇంట్లోకి వెళ్ళారు. అప్పుడు ప్రభు, నేను దీన్ని చేయగలనని మీరు నమ్ముచున్నారా? మేము నమ్ముచున్నాము అని వాళ్ళు చెప్పినప్పుడు వెంటనే వారిని ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు దృష్టి కలుగునుగాక అన్నాడు. అంతే, వారికి స్వస్థత కలిగింది, చూపు వచ్చేసింది. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. హల్లెలూయా. కాబట్టి మనము విశ్వాసంతో ప్రభువుని వెంబడించే వాళ్ళుగా ఉండాలి ప్రియులరా. హల్లెలూయా. శరీర సంబంధమైన గుడ్డితనమైన, ఆత్మ సంబంధమైన గుడ్డితనమైన మన జీవితంలో తొలగిపోవాలంటే మనం యేసయ్యను వెంబడించాల్సిందే. హల్లెలూయా. ఆత్మీయ సంబంధమైనటువంటి గుడ్డితనము అంటే అర్థమేంటి? దేవుని యొక్క వాక్యాన్ని చదవకపోవడం, ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూచే కన్నులు నాకు ఇమ్మని దావీదు రాజు ప్రార్థన చేశాడు కదా, అలాగ ప్రార్థన చేయలేకపోవడం, వాక్యం చదవకపోవడం, వాక్యంలో ఉన్నటువంటి క్రీస్తుని చూడలేని గుడ్డితనం, అంటే యేసు క్రీస్తుని చూడలేని గుడ్డితనం, దాంట్లో నుంచి కూడా దేవుడు మనలను విడుదల చేస్తాడైతే ఎవరు వెంబడిపోతే మనకు విడుదల వస్తుందంటే యేసు ప్రభు వెంబడి మనం వెళ్ళాలి విశ్వాసంతో. ఏ అంధత్వమైనా సరే, శరీర సంబంధమైన గుడ్డితనమా, ఆత్మ సంబంధమైన గుడ్డితనమా, శరీర సంబంధమైన అవిటితనమా, ఆత్మ సంబంధమైన అవిటితనమా, ఏదైనా సరే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు నీ విశ్వాసాన్ని బట్టి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి 28వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. యేసు అక్కడ నుండి బయలుదేరి
తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొరుక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగెను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె కనాను స్త్రీ. హల్లెలూయా. ఇశ్రాయేలీలకు సంబంధించినటువంటి స్త్రీ కాదు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు ఏమనుకునే వాళ్ళంటే, యేసు ప్రభు మా ప్రభు ద్వారా వచ్చిన ప్రతి మేలు మాది, మా ప్రభు ద్వారా ఏదైనా పొందుకోవాలంటే మేమే, ఇంకెవరికి సంబంధం లేదు అనుకునేటటువంటి వాళ్ళనమాట. వాళ్ళ కన్నులు తెరిపించడానికి ప్రభువు కూడా ఒక మాట అనాల్సి వచ్చింది అక్కడ. కానీ అది ఆ తరువాత అర్థమైంది శిష్యులకి. ఏంటంటే, పసిపిల్లలు తినే రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదు కదా అని ప్రభు అన్నాడు అన్నమాట. ఆమె ఎంత గొప్ప విశ్వాసం కలిగిందంటే, అవును ప్రభు, నిజమే, యజమానుడు తినే బల్ల మీద పడే ఆ ముక్కలు ఆ కుక్క పిల్లలు తింటాయి కదా, ఆ విధంగానే నేను నేను ఒక యజమానుడిగా చూస్తున్నాను. నీ ఇంటి దగ్గర, నీ గడప దగ్గర, నీ బల్ల దగ్గర కనిపెట్టుకున్న కుక్కనే అనుకొని నా బిడ్డను స్వస్థపరచు అన్నది. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. వెంటనే, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు అనుకున్నట్టే నీ కుమార్తెకు స్వస్థత కలుగును గాక అని మాట సెలవిచ్చాడంతే. కనాను దేశంలో ఆమె ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆమె కుమార్తె అదే గడియలో సంపూర్ణమైనటువంటి స్వస్థత పొంది దేవుణ్ణి మహిమపరిచింది. హల్లెలూయా. ఆమె కనాను స్త్రీ ప్రభువుని ఎంతో విశ్వాసంతో తగ్గించుకొని వెంబడించినట్టుగా మనము చూస్తా ఉన్నాం. హల్లెలూయా. సరే, నేను ఒక మాట చెప్పాను మధ్యలో. పేతురుకి, శిష్యులందరికీ, సకల యూదులకి, తను ఏర్పరచుకున్న ప్రజలకు అర్థం కావలసినటువంటి ఒక విషయం కోసం ప్రభు ఆ మాట అన్నాడని. ఏ మాట అది? పసిపిల్లల రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదు కదా అన్నాడు కదా. దాని అర్థం ఏంటంటే శిష్యుల కన్నులు తెరిపించడానికే. హల్లెలూయా. తర్వాత పేతురు కన్నులు తెరవబడిన తర్వాత పేతురే ఈ విషయాన్ని ఒప్పుకొని మాట్లాడినట్టుగా మనము చూస్తాము. హల్లెలూయా. అపోస్తుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 34 నుంచి 36వ వచనం వరకు చదివితే పేతురు ఆ విషయాన్ని గ్రహించాడు. అయితే పేతురు కూడా ఆ విషయాన్ని అంత తేలిక గ్రహించలేదు. తర్వాత ఇక్కడ ప్రభు కనాను ఆ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన నోటితో ఈ మాట మాట్లాడాడు. తర్వాత పేతురుకి ఈ విషయం అర్థం కావడానికి ఆయన ఒక దర్శనము పేతురుకు చూపించాల్సి వచ్చింది. ఆ దర్శనం తర్వాత పేతురు స్పష్టంగా అర్థం చేసుకోగలిగాడు. చదవండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. ఈ విషయము శిష్యులు తెలుసుకోవాలి. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ఇశ్రాయేలుల కొరకు మాత్రమే కాదు వచ్చింది, సర్వలోక ప్రజల కొరకైనా చెప్పండి వచ్చాడనే విషయము శిష్యులు తెలుసుకోవాలి. శిష్యులు కట్టుకున్న అడ్డుగోడని బ్రేక్ చేయాలి. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. అంటరాని తనమని అడ్డుగోడను బ్రేక్ చేయాలి. అందుకనే సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు కూడా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఆ అడ్డుగోడను పడగొట్టి సమరయ స్త్రీని రక్షిస్తాడు కదా ప్రభు. హల్లెలూయా. యేసు ప్రభు తరువాత శిష్యులకు వారి యొక్క కన్నులు తెరవబడడానికి ఆయన ఆ మాట అనాల్సి వచ్చింది.
తర్వాత పేతురు కన్నులు తెరవబడ్డాయి. పేతురుతో మాట్లాడతాడు. లాస్ట్ ప్రభు అప్పగింపబడబోయే రోజున ఆ యొక్క టవల్ తీసుకొని నడుము కట్టుకొని నీళ్లు తీసుకొని పాదాలు కడిగేటప్పుడు పేతురు ప్రభు మాట్లాడుకున్న సందర్భంలో పేతురు అంటాడు, నీవు నా వైపు తిరిగిన తరువాత మిగిలిన శిష్యులను కూడా నువ్వు బలపరచు అని చెప్పడం మనం చూస్తాం. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. అంటే పేతురు కన్నులు తెరవబడతాయి. హల్లెలూయా. పేతురు కన్నులు తెరవబడిన తర్వాత మిగతా శిష్యులు యొక్క కన్నులు తెరవబడేదానికి పేతురు సహాయం చేయాలి అని ఆ రోజు చెప్పిన మాట అదే ప్రియులరా. హల్లెలూయా. సరే, ఇంతకీ ఇప్పుడు మనమేం తెలుసుకుంటున్నాం ఈ విషయంలో? యేసుక్రీస్తు పక్షపాతి కాదు. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎవరైనా సరే హల్లెలూయా విశ్వాసంతో యేసయ్యను వెంబడిస్తే, యేసయ్య దగ్గరికి వస్తే హల్లెలూయా వారికి స్వస్థత దేవుడు అనుగ్రహిస్తాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. మూడవది, యేసయ్యను వెతికే వారికి, ఆయన యొద్దకు వచ్చే వారికి స్వస్థత. హల్లెలూయా. యేసయ్యను చెప్పాలి, వెతికే వారికి, ఆయన యొద్దకు వచ్చేవారికి స్వస్థత. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13-14 వచనాలు. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహముల ఆ సంగతి విని పట్టణముల నుండి కాలి నడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారినందరినీ స్వస్థపరిచెను. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. వీళ్ళు యేసు ప్రభుని ఎత్తుక్కుంటూ వాళ్ళ యొక్క పట్టణాలను వదిలిపెట్టి కాలి నడకను కొండ ప్రాంతానికి వెళ్ళారు. చూసారా? చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. పట్టణాల్లో ఉన్న వాళ్ళు నాగరికత కలిగినటువంటి వాళ్ళు, వారు అనేకమైన విషయాల్లో అభివృద్ధి చెంది ఉంటారు. వాళ్ళకు వాహనాలు ఉంటాయి, వాళ్ళకు వారికి తగినటువంటి వాహనాల్లో ఉంటారు. వాళ్ళకు ప్రయాణ సదుపాయాలు, ప్రయాణ సాధనాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఇప్పుడు అందరూ కాలి నడకన వెళ్ళారు యేసుప్రభుని ఎత్తుక్కుంటూ. ఎందుకంటే అది కొండ ప్రాంతం. వాళ్ళు ఏర్పరచుకున్న ప్రయాణ సాధనాలు ఆ కొండ ప్రాంతాల్లో ఏవి కూడా ఉపయోగపడేదానికి అవకాశము లేదు. ఇక కాలి నడకనే. వాళ్ళు మేము పట్టణస్థులమని కానీ, లేక మేము గొప్ప వాళ్ళమని కానీ ఏమీ వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళందరూ యేసు ప్రభుని వెతుక్కుంటూ ఆ కొండ ప్రాంతానికి వెళ్ళారు, అరణ్య ప్రాంతానికి వెళ్ళారండి. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇన్ని వసతులు ఇస్తే, మనకు ఇన్ని ప్రయాణ సాధనాలు ఇస్తే, ఇంత శ్రేష్టమైన మందిరాలు ఇస్తే, ఏదైనా ఒక ఇబ్బంది కలిగితే దేవుని మందిరానికి రాకుండా ఆగిపోతా ఉన్నారు. వాహనాలు లేవు సార్, ఇప్పుడు మీరు ఏదైనా వాహనాలు పంపిస్తారా, మేము వస్తాము అనే కాడు ఉన్నారన్నమాట. ఈ మధ్యన మన తురుపాలెం వెళ్ళి నేను ఒక ఇంటిని దర్శించి వస్తూ ఉన్నా. మన గుడికి చాలా కాలంగా మంచి విశ్వాసంతో ఉండి బిడ్డలందరికీ పెళ్ళిళ్ళు చేసుకొని బిడ్డలు చూసిన ఒక ఆమె కనబడింది. ఏమి అక్క గుడికి రావడం లేదంటే, అయ్యా దూరం అయిపోయిందే, ఈ పక్కన ఒక చర్చ్ ఉంది అక్కడికి పోతున్నాను అనింది. ఇంకా నాకు వెంటనే ఏమొచ్చిందంటే, సరే వాళ్ళ దగ్గరే సమాధి కార్యక్రమాలు చేయించుకుంటావా అని అనేస్తాం అనుకున్నా. నిజంగా అయితే నేను అనకుండా నన్ను కంట్రోల్ చేసుకొని వచ్చాను. అంటే ఇక్కడే మోకరించి, ఇక్కడే అన్నీ చేసుకొని అన్నీ పొందుకొని ఏం చెప్తుందంటే దూరం అయిపోయిందంట. తూర్పాలానికి ఎలంవారిలో ఉండే మన చర్చి దూరం అయిపోయిందంట. అంతకుముందు నడిచేస్తున్నటువంటి ఆమె ఇప్పుడు అంతమంది ఎవరిని వదిలిపెట్టమని వదిలిపెడతారు. అలా ఆమె అంటుంది, పక్కన ఒక చర్చి ఉంది ఆ దగ్గర పోతున్నానని. ప్రియులారా చూడండి, పట్టణాలు వదిలిపెట్టి వాళ్ళ ప్రయాణ సాధనాలు పక్కన పెట్టి వాళ్ళు ఎట్లా పోయారంట, కాలి నడకన ఎవరిని వెతుక్కుంటూ పోయారు? యేసయ్యను వెతుక్కుంటూ పోయారు. హల్లెలూయా. ప్రభు
ఆ అరణ్యములో ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఒకవేళ బాప్తీసం ఇచ్చి యోహాను ఆత్మ తను మాట్లాడుకున్నారేమో, మనకు అక్కడ అంత స్పష్టంగా లేదు. బాప్తీసం ఇచ్చి యోహాను హతసాక్షి అయిన తర్వాత ఆ విషయం తెలుసుకొని ఆయన అరణ్య ప్రాంతానికి ఏకాంతంగా వెళ్ళాడు అన్నమాట. ఒకవేళ నేను అలాగ అనుకుంటున్నాను, ఏకాంత ప్రాంతంలో బాప్తీసం ఇచ్చే యోహాను ఆత్మ ప్రభు మాట్లాడుకున్నారేమో అని. హల్లెలూయా. అందుకని ఆ విషయం తెలిసిన వెంటనే ఏకాంతంగా అరణ్యానికి ప్రభు వెళ్ళిపోయాడని ముందు వచనాల్లో ఉంది. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, కాలి నడకన ఎత్తుక్కుంటూ వెళ్ళారు. తర్వాత ప్రభు వచ్చాడు, వాళ్ళని చూశాడు. ప్రియులరా, కనికరముతో నిండిపోయాడంట ఆయన హృదయము. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని చూస్తే ఆయన కనికరం రాదా? ఈ భయంకరమైన వాతావరణంలో, వర్షంలో మీరంతా వచ్చారే, మిమ్మల్ని చూడటం లేదా ప్రభు? ఎలాగా చూస్తున్నాడు? కనికర హృదయంతో చూడటం లేదా? జాలి కలిగిన హృదయంతో చూడటం లేదా? ఆనాడు వాళ్ళను చూచి ఆ యొక్క అరణ్యములో, ఆ కొండ ప్రాంతాల్లో ప్రభుని ఎత్తుక్కుంటూ పోయినటువంటి వారిని చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారందరినీ ఒక్కరిని కూడా తప్పిపోకుండా స్వస్థపరిచాడంట. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. ప్రైజ్ గాడ్. మన విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు, మన విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు, మన ఆసక్తిని చూస్తూ ఉన్నాడు. ఆయన్ని వెతుకుతున్నామా లేక ఇంకెవరిని వెతుకుతున్నామని? పిల్లరా, యేసయ్యను వెతకాలి. కొంతమంది యేసయ్యను వెతకకుండా ఆయన దగ్గర స్వస్థతనే వెతుకుతున్నారు. అనేక మంది చేసే పొరపాటు ఇదే. యేసయ్య వాళ్ళకు అవసరంలే, కానీ యేసయ్య ఇచ్చే స్వస్థత వాళ్ళకు అవసరం. కానీ పిల్లరా, మనకు కావాల్సింది బంగారు గుడ్డు కాదు, బంగారు గుడ్డు పెట్టే బాతు కావాలా? హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. స్వస్థత కాదు, స్వస్థపరిచే యేసయ్య కావాలా? చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. ప్రైజ్ గాడ్. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. స్వస్థపరిచే యేసయ్యను వెతకండి, హృదయపూర్వకంగా వెతకండి. ఎవరెవరినో వెతకబాకండి, ఏ పాస్టర్ల వెంబడి వెతకబాకండి, యేసయ్యనే వెతకండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో అదే విషయం తెలియచేయబడింది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియో, తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియో నమ్మవలెను కదా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం అందరం దేవుని యొద్దకు వచ్చాం. వచ్చినటువంటి మనలో విశ్వాసం ఉండాలి, ఆయన్ని వెతకాలి. హల్లెలూయా. ఎట్లా చెప్పండి? ఆయన యొద్దకు వచ్చిన మనము, ఆయన యొద్దకు వచ్చిన మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన్ని వెతకాలి. హల్లెలూయా. ఆయన ద్వారా నీవేం ఫలం కోరుకుంటున్నావో అప్పుడు అది నీకు అనుగ్రహించబడుతుంది. 100కి 100 పాళ్ళు అనుగ్రహించబడుతుంది. ప్రియులారా, చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. చివరిగా ఏంటంటే, ప్రభువును ఆహ్వానించే వారికి స్వస్థత. హల్లెలూయా. అద్భుతాలు, మహాచర్య కార్యాలు జరుగుతాయి యేసు ప్రభువుని ఆహ్వానించే వాళ్ళకి. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త, క్షమించండి, లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం చదవండి. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. హల్లెలూయా. పరిగెత్తుకొని వచ్చింది రోడ్లోకి. హల్లెలూయా. ఆయన ఒక గ్రామంలో పోతా ఉన్నాడు, వాళ్ళ ఇంటి ముందు పోతున్నాడేమో, పరిగెత్తుకొని వచ్చింది మార్తా. ప్రభు శిష్యులను ఇంట చేర్చుకుంది. పిల్లరా, ఏం జరిగింది? ఆ ఇంట్లో అందరూ ఆదరించబడ్డారు. ఆఖరికి వాళ్ళ సహోదరుడు లాజరు చచ్చిపోయినప్పుడు, హల్లెలూయా, 4 రోజులైన తర్వాత సమాధిలో నుంచి బతికించి వాళ్ళకి ఇచ్చాడు. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. యేసు ప్రభువును ఆహ్వానిస్తే, నీ ఇంట్లోకి ఆహ్వానిస్తే, నీ కుటుంబంలో ఆత్మీయంగా చచ్చిన వారందరినీ దేవుడు బ్రతికించి నీకు అనుగ్రహిస్తాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. నా బిడ్డ మారలేదు, నా భర్త మారలేదు, నా అత్త మారలేదు, నా కోడలు మారలేదు, నా వాళ్ళు ఎవరు మారలేదు, ఎంత చెప్పినా అని బాధపడుతున్న నీవు యేసు ప్రభువుని ఆహ్వానించి చూడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం.
యేసు ప్రభువుని ఆహ్వానించి యేసు ప్రభువుకి ఆ విషయాలు చెప్పి చూడు. ఏంటి యేసు ప్రభువుకి ఆ విషయాలు చెప్పడం అంటే? ప్రార్థన, విన్నపం. హల్లెలూయా. యేసు ప్రభువుని ఆహ్వానించు. రా ప్రభువా, నా ఇంట్లోకి రా, నా ఇంట్లో ఈ పరిస్థితులు ఉన్నాయి, ఈ భయంకరమైన పరిస్థితులు దయతో జ్ఞాపకం చేసుకోండి. మార్తా, మరియ, లాజరు ఇంట్లో దేవుడు చేసిన కార్యాలు నీ ఇంట్లో చేయడా? హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చూస్తే అక్కడ యాయీరు కనబడతాడు కదా. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఒక సమాజ మందిరపు అధికారి. ఈయన సమాజ మందిరాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేసాడంతే. హల్లెలూయా. నేను ఒక సమాజ మందిరపు అధికారినని ఆయన విర్రవీగి కూర్చోవాలి అక్కడ. తన బిడ్డను స్వస్థపరచుకోవడానికి సమాజ మందిరంలో తన హోదా, తన యొక్క అధికారము మొత్తం విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చేసాడు. జన సమూహం మధ్యలో ఎక్కడున్నాడు అప్పుడు? మరి దారిలో ఉన్నాడు, సముద్ర తీరంలో ఉన్నాడు. అందరి మధ్యలో సాగిల పడ్డాడంట. చపలగొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. ప్రభువా, నా బిడ్డ చావ సిద్ధంగా ఉంది, నువ్వు వచ్చి నా బిడ్డ మీద చేతులు పెట్టావంటే నా బిడ్డకు స్వస్థత కలుగుతుంది, చావు బతుకుల్లో ఉంది అన్నాడు. ప్రభువు అతని ఆహ్వానాన్ని మన్నించి వెళ్ళాడు కదా. హల్లెలూయా. మనకు తెలుసు మార్గమధ్యంలో కొంచెం ఆలస్యమైంది. 12 సంవత్సరాల రక్తస్రావము జబ్బుతో బాధపడుతున్న స్త్రీ ఆయన ముట్టడం, స్వస్థపరచడం, ఆమెతో మాట్లాడడం, ఆమె సాక్ష్యం వినడం కొంత ఆలస్యమైంది. ఈ లోపల ఆ బిడ్డ చచ్చిపోయింది. అయినా ఇంటి నుంచి వచ్చి అనేక మంది చెప్పినప్పుడు కలవరపడద్దు, వారి మాటల మీద లక్ష్యం ఉంచొద్దు, భయపడద్దు. హల్లెలూయా. దేవుని మాటల మీద లక్ష్యం ఉంచాడు, వెళ్ళాడు. ప్రియులారా, అందరూ ఎగతాళి చేశారు ప్రభువుని. అయినా పేతురు, యోహాను, యాకోబును వెంటబెట్టుకున్నాడు. ఆ బిడ్డ, చచ్చిపోయిన బిడ్డ తల్లిని, తండ్రిని వెంటబెట్టుకున్నాడు. అంటే ఎవరైతే యేసు ప్రభువుతో ఏకీభించే వాళ్ళో, ఆయన యందలి విశ్వాసముతో ఏకీభించే వాళ్ళో వాళ్ళని వెంటబెట్టుకొని పోయాడు. హల్లెలూయా. వెళ్ళి ఆ బిడ్డ చేయబట్టుకొని తల్లి తాకిమన్నాడంటే చనిపోయిన చిన్నది లేచి కూర్చుంది. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. యాయీరు వచ్చి ఇంటికి ఆహ్వానించి తీసుకెళ్ళాడు. నువ్వు ఎప్పుడైనా యేసయ్యను ఆహ్వానించి ఇంటికి తీసుకెళ్ళావా? ఎప్పుడైనా పిలుస్తున్నావా? నీ సమస్యల్లోకి పిలుస్తున్నావా? నీ వ్యాధుల్లోకి పిలుస్తున్నావా? ఆ గాలి, తుఫాను, పొంగులు లాంటి భయంకరమైన పరిస్థితులు నీ ఇంటిని చుట్టుముట్టుకున్నప్పుడు యేసు ప్రభువుని ఎప్పుడన్నా ఆహ్వానిస్తున్నావా? ఇకనైనా ఆహ్వానించు చూడు. ఎవరినో వెతకబాక. ఎవరినో వచ్చి ఇదిగో నా భర్తతో మాట్లాడండి, నా భార్యతో మాట్లాడండి, నా బిడ్డలతో మాట్లాడండి అని చెప్పి సమయాన్నంతా వ్యర్థం చేసుకోబాకండి. తలుపు వేసుకొని రహస్యమున్నందున్న తండ్రికి, ప్రభువా మీరు రండి, మీరు వచ్చి నా కుటుంబ పరిస్థితులు చూడండి, ఈ గాలి తుఫాను పొంగులు అణిచివేయండి, ఈ సమస్యల నుంచి పరిష్కరించండి, చావు బతుకుల్లో ఉన్న ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నటువంటి వాళ్ళని బతికించండి, ఆత్మీయంగా సగం చచ్చి సగం వంగిపోయి చావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని తండ్రి కనికరించని దేవునికి మొరపెట్టు. హల్లెలూయా. ఆయన ఆహ్వానించు. నీ జీవితంలో ప్రభు వచ్చి గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియులారా, హల్లెలూయా. నీ ఇంట్లో వచ్చి స్వస్థతలు మాత్రమే కాదు, అద్భుత ఆశ్చర్య కార్యాలు కూడా చేస్తాడు ఆయన ఆహ్వానిస్తే. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. చదువుమా. మూడవ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి, ఆహ్వానించబడ్డారు. ప్రియులారా, హల్లెలూయా. యేసు ప్రభువును ఆహ్వానించారు. యేసు ప్రభువును శిష్యుల్ని ఆ యొక్క వివాహానికి వెళ్ళారు, ఆహ్వానించారు కదా. హల్లెలూయా. ఇలాంటి సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి. ప్రభువుని ఆహ్వానించినటువంటి వాళ్ళు, వారి జీవితాల్లో మేలులు పొందుకున్నటువంటి వాళ్ళు, మేలులు, స్వస్థతలు, విడుదల, సాతాను అంధకార చీకటి శక్తుల నుండి విడుదల మాత్రమే కాదు, అద్భుతాలు, మహాద్భుత ఆశ్చర్య కార్యాలు, సూచ్యక్రియలు దేవుడు చేసినట్టుగా చూస్తున్నాం. ఆ యొక్క వివాహములో ద్రాక్షారసం అయిపోయింది. నీళ్లను ద్రాక్షారసంగా మార్చి ఆ యొక్క వివాహములో ఆ భయంకరమైన లోటు పూడ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, హల్లెలూయా. యేసయ్యను ఆహ్వానించినటువంటి వారి జీవితంలో అద్భుతాలు చేస్తాడు దేవుడు. హల్లెలూయా.
అసాధ్యమైనవి సాధ్యం చేస్తాడు పిల్లరా. ఏ లోటు నీ జీవితంలో ఉన్నా ఆ లోటు పూర్తి చేస్తాడంతే. హల్లెలూయా. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, సంపూర్ణ స్వస్థత మన ప్రభు అయిన యేసయ్య నామములోనే. హల్లెలూయా. అందుకనే ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. సమాజ మందిరాన్ని విడిచిపెట్టబాకండి. క్రైస్తవ సమాజ మందిరమైన సంఘాన్ని విడిచిపెట్టబాకండి. యేసయ్యను వెంబడించడం మర్చిపోబాకండి. యేసయ్యను వెతకండి. యేసయ్య దగ్గరకు రండి. హల్లెలూయా. యేసయ్యను మీలోకి, మీ కుటుంబాల్లోకి, మీ సమస్యల్లోనికి, అది ఎలాంటి పరిస్థితి అయినా, అసాధ్యమైనవైనా సరే ఆహ్వానించి చూడండి. మీ జీవితాలు అద్భుతమైన స్వస్థత, విడుదల, మహా అద్భుత ఆశ్చర్య కార్యాలు నీవు ఇక నుంచి అయినా చూస్తావు. దేవుడట్టి కృప మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనమందరం లేచి నిలబడి మనము ప్రభువుని ఈ 4 విషయాల్లో మనం ఎలా ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం ప్రియులరా. హల్లెలూయా. హల్లెలూయా. అందరు నిలబడి కళ్ళు మూసుకొని చేతులు పరలోకం వైపెత్తి ప్రార్థన చేయండి. గ్లోరీ, 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 గ్లోరీ. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ నీ జీవితంలో ఎన్నడూ కూడా దేవుని సన్నిధికి దూరం కావద్దు. దేవుని సన్నిధిలో నీవు దూరం కావద్దు. క్రైస్తవ సమాజ మందిరమైనటువంటి సంఘాన్ని ఎప్పుడు విడిచిపెట్టద్దు ప్రియులరా. ఎప్పుడు విడిచిపెట్టద్దు. నీవు సమాజ మందిరాన్ని, క్రైస్తవ సమాజ మందిరమైన క్రీస్తు సంఘాన్ని నీవు ప్రేమించి ఆయన సన్నిధికి నువ్వు వస్తూ ఉన్నప్పుడు ఒక సమయంలో దేవుడు నిన్ను అద్భుత రీతిగా దర్శిస్తాడు ప్రియులరా. దర్శిస్తాడు. నిన్ను తప్పకుండా ఆయన కనికరిస్తాడు. నీ జీవితంలో నీవు ఏ విషయంలో నీ వంగిపోయినావో, బలహీనుడు అయిపోయినావో, ఏ మేలులకు నోచుకొని స్థితిలో ఉన్నావో అన్నీ దేవుడు నీ జీవితంలో ఆయన చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇకనైనా ఒకవేళ నీవు ఇర్రెగ్యులర్గా ఉంటే, ఆదివారం కానీ శుక్రవారం కానీ సంఘ కార్యక్రమాల్లో కానీ నీవు ఇర్రెగ్యులర్గా ఉంటే, ఈరోజైనా ఒక క్రమబద్ధమైన జీవితానికి అలవాటు పడు. క్రమం తప్పకుండా ఆయన సన్నిధికి రా. దేవుడు నీ దగ్గరికి వస్తాడు. నీ జీవితంలో ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు ప్రియులారా. రెండవదిగా యేసయ్యను వెంబడించు. ఎవరినంటే వాళ్ళని వెంబడించొద్దు. మూడవదిగా యేసయ్యను వెతుకు. ఎవరినో వెతకబాక. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొద్దు. దేవుడు కాని దాన్ని వెతకద్దు. ఎంతోమంది దేవుడు కాని దాన్ని వెతుకుతూ ఉన్నారు. దేవుడు కాని స్థలాలకు, దేవుడు కాని దాన్ని ఆరాధిస్తున్నటువంటి మనుషులతో కలిసి ఆయా స్థలాలకు తిరుక్కుంటూ ఉన్నారు. వద్దు ప్రియులరా. యేసయ్యను వెతకండి. ఆయన దగ్గరికి రండి. తప్పకుండా విశ్వసించండి. నీ జీవితంలో దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు. 18 సంవత్సరాలు నడుముంగిపోయింది. బేతెస్తా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న రోగి. ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు. దేవునికి సమస్తం సాధ్యం. నీకు సహాయం చేయడానికి ఆయన నీ దగ్గరికి వస్తాడు. ప్రియులరా, నిరాశ చెందబాక. ఇంకెందుకు లేనా బ్రతుకని నీ జీవితం ఏదో ఒక వైపుకు నాశనకరమైనటువంటి మార్గాల్లోకి పోబాక. వెయిట్ చేయి, వెయిట్ చేయి, వెయిట్ చేయి. కనిపెట్టు. తప్పకుండా ఒక సమయంలో వస్తాడు. నా కుమార్తె, నా కుమారుడా, ఇంతకాలం నువ్వు ఎదురు చూసావు నా కోసం. నేను వచ్చాను. ఇదిగో నీకు స్వస్థత దయచేస్తున్నా. నీకు కావలసిందే ఇస్తున్నానని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అంత మాత్రం కాకుండా ప్రభువుని ఆహ్వానించి చూడు. ఈ రోజైనా నీ జీవితంలో ఏవేవి నీకు భయంకరంగా ఉన్నాయో, నీ వేటిని అధిగమించలేకపోతున్నావో, వేటిని దాటలేకపోతున్నావో, ఏ సమస్యల సుడిగుండంలో ఇరుక్కున్నావో, ఏ గాలి తుఫాను సముద్ర పొంగుల్లో పడి నీ సంసారమైన నావను ముందుకు నడిపించలేకపోతున్నావో, ఆహ్వానించి చూడు. నీ నావలోకి, నీ కుటుంబంలోనికి, నీ సమస్యలోనికి, నీ శోధనల్లోనికి, నీ బాధల్లోనికి, నీ వ్యాధుల్లోనికి ఆహ్వానించి చూడు. నీ జీవితంలో రెప్పపాటు కాలంలోనే, క్షణమాత్రములోనే
దేవుడు నిమ్మలపరుస్తాడు. చప్పలు కొట్టి ఒకసారి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. గట్టిగా 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 క్షణమాత్రంలోనే, రెప్పపాటు కాలంలోనే ఆయన అద్భుతాలు చేస్తాడు. ప్రియులారా, గాలి సముద్ర పొంగులు అణిచేస్తాడు, ఒడ్డుకు చేరుస్తాడు, దాటలేనటువంటి సముద్రాన్ని దాటిస్తాడు, దాటలేనటువంటి సమస్యలు, దాటలేని అప్పులు అన్నిటి నుంచి విడుదల చేస్తాడు. అది దేవునికి సాధ్యము. ఆహ్వానించు, ఎవరెవరినో ఆహ్వానించు. ఆహ్వానిస్తూ నీ సమయాన్ని ఎంతో 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 వృధా చేసుకున్నావేమో, ఇకనైనా నీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు, వృధా చేసుకోవద్దు, వృధా చేసుకోవద్దు. నీ సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు. ప్రభువుని ఆహ్వానించు. ఎవరి కోసం ఎదురు చూడవాక తలుపు వేసుకో. రహస్యమందు నీ ప్రార్థన వినే దేవునికి మొరపెట్టు. తప్పకుండా నీ మొర ఆలకించి నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. రబాబాబా శక్కరబా. ప్రార్థించుకుందామా? విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే తలంచుకొని మూసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఎంతో స్పష్టంగా మాతో మాట్లాడేవు నాయన. మేము ఎన్నడే కానీ ప్రభువా మీ యొక్క సన్నిధికి నాయన మేము దూరం కాకుండా మీ సన్నిధిలో మేము ఉండి నాయన మీ ద్వారా ప్రతిదీ మేము పొందుకోవడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగనే ప్రభు మేము ఎవరెవరినో నమ్మి వెంబడించకుండా ప్రభువా మా యొక్క నిజ రక్షకుడైనటువంటి నాయన మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడు యేసయ్యను వెంబడించడానికి మీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రం కాకుండా ప్రభువా ఎవరెవరినో వెతుక్కుంటూ ఉన్నామేమో నాయన, ఎక్కడెక్కడో నాయన వెతుకుతున్నామేమో ప్రభువా. దేవుడు కాని దాన్ని వెతుకుతున్నామేమో ప్రభువా. వెళ్ళగొండ స్థలాలకు వెళ్ళి వెతుకుతున్నామేమో. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. నాయన వెతకవలసింది మిమ్మల్ని నాయన, మేము రావాల్సింది మీ యొద్దకే ప్రభువా. నాయన మీ యొద్దకు వచ్చినప్పుడు నాయన మీరున్నారని, మీ యొద్ద ఫలం వెతికే వాళ్ళకి మీరు ఫలం దయచేస్తారని మేము నమ్మి నాయన మేము ఫలం పొందుకోవడానికి మీ కృప దయచేయము తండ్రి. ప్రభువా మిమ్మల్ని ఆహ్వానించకుండా ఎవరెవరినో ఆహ్వానించుకొని ఎంతో నష్టపోతున్నామేమో. ఏ విషయంలో కూడా ఒక గమ్యానికి చేరలేక నాయన విడుదల పొందలేక నాయన సతమతం అవుతున్నామేమో. మనుషులను నమ్ముకొని ఉన్నామేమో, రాజులను నమ్ముకొని ఉన్నామేమో, ఎవరెవరినో ఈ లోక సంబంధమైన వాళ్ళని ఆహ్వానించుకొని జయము లేక విజయము లేక నాయన నశించిపోతున్నామేమో. తండ్రి ఈరోజు మాతో మాట్లాడేవు నాయన, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభువా. మీరు రండి నాయనా, మీరు రండి నాయనా, మమ్మల్ని బ్రతికించండి, మా బిడ్డలను బ్రతికించండి. భౌతికంగా ఆధ్యాత్మికంగా నాయన చచ్చిన స్థితిలో నుంచి మమ్మల్ని బ్రతికించండి, మమ్మల్ని ఉజ్జీవపరచండి ప్రభు. కనికరించిన ఆయన మీకు సమస్తం సాధ్యం మేము నమ్ముచున్నాం ప్రభువా. ఈరోజు నాయన వాక్యం విన్న ప్రతి ఒక్కరు అలాగనే ప్రభువా ఈ యొక్క నాయన మీడియా ద్వారా ప్రభు నా తండ్రి నాయన నెట్ ద్వారా వింటున్నటువంటి వారు ఎవరైనా ప్రభువా నా తండ్రి ఈ సమయంలో మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారికి సంపూర్ణ విడుదల దయచేయమని యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అతి వినయంగా బతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికను మీ బిడ్డలకు మీ బిడ్డల బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని స్వస్థపరిచి సంపూర్ణంగా సమస్త విషయాల్లో స్వస్థపరిచి దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో మీకు అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం